ఈ బ్రాహ్మణుడు పూర్వజన్మలో దుర్గుణాలతో బాగా మద్యపానానికి ఎక్కువ బానిసైపోయేవాడు, అలాగే స్త్రీ వ్యామోహంకి ఎక్కువగా బానిసైపోయేవాడు, అలాగే అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపకృత్యాలు కూడా చేసేట ఆయన పూర్వజన్మలు. స్వామి సమర్థ అతని పూర్వజన్మ యొక్క చిట్టారంతా కూడా బయట తీసి చెప్తున్నాడు ఆ బ్రాహ్మణుడికి. ఈ విధంగా ఈయన వివరం అడిగితే ఆ బ్రాహ్మణు యొక్క వివరం అంతా కూడా స్వామి సమర్థ కళ్ళకి కట్టినట్లుగా చూపించారట. స్వామి ఇంతటి ఘోరమైనటువంటి పాపకృత్యములు చేయడం ద్వారా అప్పుడు అక్కడ హస్తినాపురం రాజు అక్కడ ఇతరిని ముక్కు అలాగే తలను ముక్కు కోయించి తలను కూడా పాల్గొట్టేటండి. అంత పాపకృత్యాలు చేసేట ఆయన చిట్టా అంతా బయట తీసి స్వామి సమర్థ చెప్పడం జరిగింది. మరి చిత్రం ఏంటంటే ఆ పై జన్మలో కొన్ని మంచి పనులు చేయటం ద్వారా మళ్ళీ ఈయన మరి బ్రాహ్మణుడిగా పుట్టడం జరిగింది. ఇక్కడ మరి పూర్వజన్మలో ఇంత పాపకృత్యాలు చేసినప్పటికీ, మరి హస్తినాపుర రాజు ద్వారా శిక్షింపబడినప్పటికీ, మరి మరుజన్మలో పాపకృత్యాలు చేసిన వాడు మళ్ళీ బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టాడంటే ఆ పై పూర్వజన్మలో అతను కొన్ని మంచి పనులు పుణ్యకార్యములు చేయడం ద్వారా తిరిగి అతను బ్రాహ్మణుడిగానే పుట్టాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించాలి. స్వామి సమర్థ చెప్పంగానే మరి ఆ బ్రాహ్మణుడు ఆ స్వామి సమర్థ చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా విని ఆశ్చర్యంపోయేట. ఆశ్చర్యం చెంది ఒక్కసారి వచ్చినటువంటి ఈ మహానుభావుడైనా ఈయన సామాన్యమైనటువంటి మానవుడు కాదు అనే విషయం కూడా గ్రహించాట ఆ బ్రాహ్మణుడు. మరి స్వామి సమర్థ ఇంత చెప్పడమే కాకుండా ఆ బ్రాహ్మణుడితో మరొక విషయం కూడా చెప్పాట. ఏమనంటే, నిన్న రాత్రి నీవు ఒక ఆవుని చంపావా అని కూడా ప్రశ్నించాట స్వామి సమర్థ ఈ బ్రాహ్మణుడిని. ఆశ్చర్యపోయాట ఈ బ్రాహ్మణుడు. తర్వాత స్వామి సమర్థ ఆ బ్రాహ్మణుడున్న స్థలానికి వెళ్ళి చూస్తే అక్కడ చనిపోయి ఉన్నటువంటి ఆవు కనిపించింది. స్వామి సమర్థ చెప్పినట్లుగానే అక్కడ ఒక మరణించిన ఆవు కనిపించింది. బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యం చెందాడు స్వామి సమర్థ చెప్పినటువంటి విషయాన్ని విని. మరి బ్రాహ్మణుడు వెంటనే స్వామి సమర్థ చరణాల మీద పడి శరణు వేడుకున్నాడు, క్షమించమని కోరాడు. కాళ్ళని మనసారా పట్టుకొని తన తప్పును మన్నించమని ఆ దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి స్వామి సమర్థని శరణు వేయటం జరిగింది. అప్పుడు స్వామివారు అన్నట్ట మరి ఈ బ్రాహ్మణుడితో, నీవు నిజంగా పశ్చాత్తాపం పడుతుంటే, నిజమైన పశ్చాత్తాపం పడుతుంటే నువ్వు ఈ నీళ్లు తీసుకో, ఈ నీళ్లు ఆ చనిపోయినటువంటి గోవు మీద చల్లు. నీ కనుక నిజంగా పశ్చాత్తాపం పడుతున్నవాడివైతే ఆ మరణించిన గోవు బ్రతుకుతుంది అనే విషయం స్వామి సమర్థ చెప్పడం జరిగింది. మరి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆజ్ఞ ప్రకారము, స్వామి సమర్థ యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ బ్రాహ్మణుడు స్వామి ఇచ్చినటువంటి నీళ్ళను తీసుకొని ఆ మరణించిన గోవు మీద జల్లాడు. వెంటనే ఆ ఆవు, ఆ గోమాత నిద్ర నుండి మేలుకొనినట్టుగా లేచి కూర్చుందిటండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చూపించినటువంటి మరొక లీల. హరిద్వార్లో అక్కలకోటకి రాక పూర్వము స్వామి సమర్థ చూపించిన దత్తాత్రేయ స్వామి వారు చూపించినటువంటి లీలలు, ఈ అక్కలకోట మహారాజు గారి చరిత్ర అంతా ఇలాంటివే ఉంటాయండి. చాలా అద్భుతమైనటువంటి లీలలతో ఉంటుంది. స్వామి సమర్థ యొక్క లీలలు వింటూ ఉంటే మనకి చాలా ఆశ్చర్యపోతుంటాం. ఎంత అద్భుతమైనటువంటి లీలలు స్వామివారు చూపిస్తున్నారు అనేటువంటి విషయం మనం గ్రహిస్తాం. ప్రతి లీలలో కూడా ఆ గోమాత లేచి కూర్చుంది. స్వామి సమర్థ ఈ విధంగా ఆ బ్రాహ్మణుడి చేత నీళ్లు చల్లించగానే గోమాత తిరిగి బ్రతికింది, ఆవు తిరిగి బ్రతికింది. అలాగే మరొక బ్రాహ్మణుడు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని వారి ఇంటికి ఆహ్వానించటండి. ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చట స్వామి సమర్థకి. స్వామి సమర్థ ఆ బ్రాహ్మణుడు ఎవరైతే బ్రాహ్మణుడు పిలిచాడో ఆ ఇంట్లో మరి ఆతిథ్యం స్వీకరిస్తున్నప్పుడు ఉన్నట్టుండిగా ఒక మాట అన్నట్ట స్వామి సమర్థ, నీ తల్లిదండ్రులు ఎవరు, వారి గురించి చెప్పు అని ఆ భక్తుడిని అడగటం జరిగింది. మరి ఆ బ్రాహ్మణుడు స్వామికి చెప్తాట, నాకు తల్లిదండ్రులు ఎప్పుడో మరణించారండి, వారు లేరు ప్రస్తుతం అని చెప్తాడు ఆ భక్తుడు.
స్వామి సమర్థ అప్పుడు ఏమంటాడంటే వెంటనే నీ తండ్రి నీ కొడుకు ఊయల్లో ఉన్నాడు, వెళ్ళి చూడు అని చెప్పేట స్వామి సమర్థ. అంటే ఆ భక్తుడికి కొడుకు పుడతాడండి, ఆ కొడుకు ఉయ్యాల్లో పక్క గదిలో ఉంటాడు. మరి స్వామి సమర్థ యొక్క ఆతిథ్యం చూస్తూ ఉన్నాడు ఈ భక్తుడు. తల్లిదండ్రుల విషయం అడిగినప్పుడు నాకెవరూ లేరన్నప్పుడు స్వామి అని చెప్పేట నీ తండ్రి నీ కొడుకు దగ్గర ఉన్నాడు, ఉయ్యాల్లో చూడుపో అని చెప్పేట. మరి ఎప్పుడైతే స్వామివారి యొక్క ఆజ్ఞ ఈ విధంగా అయిందో ఆ భక్తుడు పక్కనే ఉన్న గదిలో వెళ్ళి ఆ ఊయల ఎక్కడైతే ఉందో ఆ స్థలానికి వెళ్ళి చూస్తే ఆ ఊయలలో ఒక పెద్ద పాము ఉందిటండి. ఆ పిల్లవాడి దగ్గర, ఆ భక్తుడి యొక్క కొడుకు దగ్గర ఆ ఒక పెద్ద పాము ఇలా కూర్చుని ఉంది ఊయలలో. అతను ఆ పామును చూడంగానే చాలా భయపడిపోయాట ఆ బ్రాహ్మణుడు. వెంటనే ఒక కర్ర తెప్పించి ఆ పామును చంపాలని ప్రయత్నించాడు. మరి అక్కడ ఉన్నది తన బిడ్డ, పక్కనున్నది విషసర్పము. మరి విషసర్పము తన పిల్లవాడిని కాటేస్తే మరి పుత్రశోకం కలుగుతుంది కదా, మరి ఇతను నా కొడుకు చచ్చిపోయాడు కదా అని బాధ ఉంటుంది కదా తండ్రికి. మరి ఆ బాధని మరి అలాంటి పరిస్థితి రాక మునుపే ఆ పామును చంపాలని ఆయన సిద్ధపడ్డాడు. అప్పుడు స్వామి సమర్థ వెంటనే అన్నట్ట ఆ ఊయలలో ఉన్న పామును చూసి ఏమన్నట్టండి, చిత్రం చాలా గొప్ప విషయం చెప్తారు అక్కడ. నీ కొడుకు నిన్నే చంపుటకు వస్తున్నాడు అని పామును చూసి స్వామివారు అన్నట్టండి. ఎంత చిత్రమో చూడండి. నీ కొడుకు నిన్నే చంపడానికి వస్తున్నాడు అనేటువంటి విషయం స్వామి సమర్థ చెప్పడం జరిగింది అక్కడ. వెంటనే పాము ఆ సంఘటన చూసి స్వామి నన్ను కాపాడుమని అందిట ఆ పాము. ఇందాక పెద్ద పులులు మాట్లాడే స్వామితో, ఇప్పుడు చూడండి విషసర్పము అంటే జన్మలతో ఉన్నటువంటి ఆ రూపాలు ఏ విధంగా స్వామి సమర్థ ముందుగా చెప్పి ఆ రూపాలు ఎలా మాట్లాడుతున్నాయనే విషయం మనం గ్రహించాలి. పాము వెంటనే అందిట, నన్ను కాపాడు స్వామి, నన్ను రక్షించండి, నా కొడుకు బారి నుంచి నన్ను చంపడానికి వస్తున్నాడు అని వేడుకోవడం జరిగింది, నన్ను అనుగ్రహించి కాపాడండి అని అందిట ఆ పాము. ఈ జన్మ నుంచి నన్ను విముక్తిని కూడా చేయండి అందిట. అంటే బంధం పెంచుకుంది కొడుకు. ఆ విధంగా పాముగా ఉన్నా కూడా ఈ కుటుంబీకుల మీద అలా రావడం జరిగింది పాము రూపంలో. కాబట్టి ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ పాము ఏముంటుందంటే నన్ను విముక్తిని చేయండి స్వామి, బంధము నుంచి తగ్గింప చేయండి అని కోరుకోవడం జరిగింది స్వామి సమర్థని. అప్పుడు స్వామి సమర్థ వెంటనే ఆ పాముని ఏమన్నట్ట, వెళ్ళి నువ్వు గుహలో దాక్కోమ్మా, వెళ్ళు, గుహకి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాట స్వామి సమర్థ. చెప్తూ ఆ పాముకి మరొక విషయం చెప్పాట, నువ్వు మరు జన్మలో మరి నువ్వు ఒక యోగి కుటుంబంలో పుడతావు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది స్వామి సమర్థ. అక్కలకోట మహారాజు గారు ఇందాక ఏ విధంగా అయితే రెండు పులులకు చెప్పారో ఇప్పుడు అదేవిధంగా ఈ పాము రూపంలో ఉన్నటువంటి ఆ జీవికి కూడా చెప్పడం జరిగింది. వెళ్ళి గుహలో వెళ్ళిపో, మరు జన్మలో నువ్వు ఒక యోగి కుటుంబంలో కూడా నువ్వు జన్మిస్తావు అనేటువంటి విషయం స్వామి సమర్థ ముందుగా రాబోయే జన్మం గురించి కూడా చెప్పటం జరిగింది. ఇదొక మరొక లీల స్వామి చూపించినటువంటి. ఇప్పుడు స్వామి సమర్థ ఇంకొక అద్భుతమైనటువంటి లీలలు చూపించాడు. ఎక్కడ అంటే గుజరాత్లో, హరిద్వార్ చెప్పుకున్నాము, హిమాలయం చెప్పుకున్నాము, ఇవన్నీ. ఇప్పుడు గుజరాత్లో మా స్వామి సమర్థ ద్వారకకి వెళ్ళారటండి స్వామి సమర్థ. అది శ్రీకృష్ణుని మరి ప్లేస్ అది. అక్కడ ద్వారకకు వెళ్ళటం జరిగింది. అక్కడ ద్వారకలో కళ్ళు లేనటువంటి సూర్యదాస్ కనిపించాడు. మరి స్వామి సమర్థని కళ్ళు లేనటువంటి సూర్యదాసుని చూడటం జరిగింది. సూర్యదాసు కనిపించాడు స్వామి సమర్థకి. అతనికి ఆ కళ్ళు లేవు ఆ సూర్యదాస్కి. మరి అతడు కృష్ణ దర్శనం కోసమని తహతహలాడుతున్నాడు. అతను ఆ సూర్యదాస్ కళ్ళు లేవు ఒక పక్క, కానీ కృష్ణ దర్శనం కోసమని ఆయన తహతహలాడుతున్నట్ట ఆ భక్తుడు. మరి అలాంటి సమయంలో స్వామి సమర్థ అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ సూర్యదాస్ దగ్గరికి. ఆ సూర్యదాసుని చూసి స్వామి సమర్థ ఏమన్నారంటే ఒక గొప్ప మాట అన్నారటండి ఆయన. సూర్యదాస్, నీవు ఎవరినైతే భక్తి భావముతో నువ్వు దర్శించాలని అనుకుంటున్నావో ఆయన నీ కళ్ళ ముందు సాక్షాత్తు నిలబడి ఉన్నాడు, కళ్ళు తెరిచి చూడు అని అన్నట్ట స్వామివారు సూర్యదాసుని.
ఒక కళ్ళు లేని అతనితో అన్నటువంటి మాట ఇది స్వామి సమర్థ. ఆయన కృష్ణ భక్తుడు, కృష్ణుని చూడాలని తహతహలాడుతున్నాడు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఒక పక్క అతనికి చూపు లేదు. మరి అలాంటి భక్తుడిని స్వామివారు ఏమంటున్నాడంటే, నీవు ఎవరినైతే భక్తిభావముతో నీవు దర్శించవలనని కాంక్షతో ఉన్నావో నీ ఎదుట నిలబడి ఉన్నాడు చూడు అని స్వామి సమర్థ చెప్పడం జరిగింది. కళ్ళు తెరిచి చూడు అని అన్నట్ట స్వామి. అంటే వాక్శక్తి, కళ్ళు తెరువు అని ఒక మాట అన్నట్ట స్వామి. వెంటనే సూరదాస్ విశ్వాసముతో ఆయన కళ్ళు తెరిచి చూసేటంటే, కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వెంటనే ఈ కళ్ళు తెరవక ముందు స్వామి సమర్థ ఏం చెప్పారు, ఈ మాట అన్నారు కదా, వారి యొక్క గురుస్పర్శ చెప్పాను, గురు హస్తస్పర్శ, వారి హస్తముతో ఆ రెండు నేత్రాలు ఇలా అన్నట్ట సూరదాస్ వారి యొక్క నేత్రాలని స్వామి సమర్థ అనిన తర్వాత ఆ సూరదాస్ నెమ్మదిగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆజ్ఞ చేత కళ్ళు తెరిచారు. ఆయన తెరిచి చూసేటప్పటికీ మరి ఎదుటుగా ఎవరున్నారు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క దర్శనం ఆ సూరదాస్ కలిగింది. కృష్ణ పరమాత్ముడు నిలబడి ఉన్నారు సూరదాస్కి. అతని యొక్క చిరకాల వాంఛ ఆ రోజు ఆయనకి తీరింది. స్వామి ప్రత్యక్షంగా కనిపించారు కృష్ణ పరమాత్ముడు. ఆయన తదేకంగా చూస్తున్న సమయంలో మరుక్షణమే శ్రీకృష్ణ పరమాత్మ స్వామి అక్కడ ఉన్న స్థలములో స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దర్శనం జరిగింది. అంటే స్వామి సమర్థయే మురళీధరుడు, మురళీధరుడే శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి విషయం మనము గ్రహించాలి. రూపాలు వేరేనా, పరమాత్మ ఒక్కటే, గురువే. ఇక్కడ కనబడుతున్నది గురువు దత్తాత్రేయ స్వామి, గురు పరంపరంగా కనబడుతున్నారు, స్వామి సమర్థ రూపంలో కనబడుతున్నారు. మరి ఆ స్వామి సమర్థయే పరమాత్మ, కృష్ణ పరమాత్ముడిగా దర్శనమిచ్చాడు. అంటే పరమాత్ముడు గురువు ఒక్కడే అనేటువంటి విషయము రుజువు చేశారు శ్రీ స్వామి సమర్థ అనేటువంటి విషయం. మళ్ళీ ఆ స్థానంలో చూస్తే, కృష్ణ పరమాత్మ స్థానంలో చూస్తే మరి స్వామి సమర్థే కనబడ్డాడు. అంటే గురువే కనిపించాడు. పరమాత్మ గురువు ఇద్దరు ఒకటే అనేటువంటి విషయం చూపిస్తున్న విషయం మనం గ్రహించాలి. అంటే ఎవరిని పూజిస్తే వారినే పూజింపమని గురువులు చెప్తూ ఉంటారండి. ఇందాక మనం చెప్పాము ఇక్కడ కృష్ణ పరమాత్ముడు యొక్క భక్తుడు అని స్వామి సమర్థ గురుస్పర్శ ద్వారా ఆయన చిరకాల వాంఛ తీర్చడానికి అక్కడికి వచ్చి వారి నేత్రాలను తాకగానే వారికి చూపు వచ్చి ఎవరిని పూజిస్తున్నాడు, ఆ సూరదాసు కృష్ణ పరమాత్ముని పూజిస్తున్నాడు కాబట్టి కృష్ణ పరమాత్ముడే దర్శనం కలిగించాడు. వెంటనే స్వామి సమర్థ మళ్ళీ ఆ స్థానంలో కనిపించాడంటే పరమాత్మ గురువు చెప్తున్నాడు, ఎవరిని నువ్వు పూజిస్తున్నావు, ఆ కృష్ణుని పూజించాడు, కృష్ణ దర్శనం కలిగింది ఆయనకి. మురళీధరుడైనా ఒకడే, స్వామి సమర్థ అయినా ఒకడే, గురువైనా ఒకడే, పరమాత్ముడైనా ఒకడే అని రుజువు చేసడం జరిగింది ఇక్కడ. మరి ఇదే సంఘటన మరి దత్తాత్రేయుని తదుపరి అవతారమైనటువంటి సాయిబాబా గారు కూడా మరి ఒక బూటి అనే ఒక ధనవంతుడి చేత బూటి వాడ కట్టించాడు. స్వప్నంలో కనిపించి ఒక వాడను దేవాలయంతో సహా నిర్మించమని స్వామి సాయిబాబా గారు ఆ బూటీకి స్వప్నంలో కనిపించి ఆజ్ఞ ఇవ్వటం జరుగుతుంది. మరి బూటి ధనవంతుడు ఒకటి చేత మరి ఆ వాడని నిర్మిస్తాడు. ఇదే స్వప్నం పక్కనున్న శ్యామకు కూడా వస్తుందండి, సచ్చరిత్రలో ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకునే విషయం బూటి అతను ధనవంతుడు కాబట్టి ఆ వాడాని దేవాలయంతో సహా నిర్మించడానికి అతని వద్ద శక్తి ఉంటుంది కారణం చేత అతను తలపెట్టాడు. ఇప్పుడు మనం వెళ్ళి దర్శించుకునేది అదే. మరి ఆ బూటి వాడిని నిర్మించడం జరుగుతుంది. అక్కడ నిర్మించినప్పుడు ఆ బూటీకి ఏమి సంకల్పం వస్తుందంటే అక్కడ కృష్ణ పరమాత్ముని, కృష్ణుని యొక్క విగ్రహం పెట్టాలనుకుంటాడు ఆయన. ఇప్పుడు ఎలా అయితే సూరదాసు కృష్ణుని చూడాలని కాంక్షించాడో అక్కడ కూడా బూటి కృష్ణుని పెట్టాలని అనుకుంటాడు, అది సంకల్పించుకుంటాడు. బాబాకి చెప్పడం కూడా చెప్తాడు. బాబా అంటాడు, అంతా అక్కడ నిర్మాణం అయిన తర్వాత మనందరం ఇక్కడే కలుసుకుని ఆనందంగా మనందరం కూడా ఇక్కడే ఆనందంగా ఆడుకుందాము, అందరం ఒకరినొకరు కలిసి ఉందామనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. మరి తర్వాత విగ్రహానికి, కృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహాన్ని తయారు చేయడానికి సిద్ధమైనప్పుడు అక్కడ జరుగుతూ ఉంటుంది. విగ్రహం ఇంకా తయారు కాదు, ఈలోగానే బాబా సమాధి చెందడం జరుగుతుంది. సాయి సచ్చరిత్రలో ఉంటుంది ఈ విషయం. సాయిబాబా గారు సమాధి చెంది మరి బాబా గారు ఆ బూటివాడలోనే ఆయన యొక్క దేహాన్ని సమాధి చేయడం జరుగుతుంది. అంటే కృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహాన్ని పెట్టే చోటే
గురువు సద్గురువు అయినటువంటి బాబా గారి యొక్క సమాధి కనబడుతుంది. ఇప్పుడు అక్కడ కూడా సచ్చరితలో చెప్తారు, బూటివాడయే సమాధి మందిరము, మరి మురళీధరుడే సాయిబాబా, సాయిబాబాయే మురళీధరుడు, గురువే పరమాత్మ, పరమాత్మయే గురువు అని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా స్వామి సమర్థ ఈ అవతారంలో కూడా మరి సూర్యదాస్కి కృష్ణుడిగా కనిపించినప్పటికీ కూడా మళ్ళీ తదేకంగా చూస్తున్నప్పుడు కృష్ణుని యొక్క స్థానంలో స్వామి సమర్థయ్య దర్శనమిచ్చాడు, గురువు దర్శనమిచ్చాడు. గురువే పరమాత్మ, పరమాత్మ గురువు, మురళీధరుడే స్వామి సమర్థ, స్వామి సమర్థే మురళీధరుడు అని ఇక్కడ కూడా రుజువు జరగడం జరిగింది. అంటే గురు పరంపర చూస్తూ ఉండండి, వారి యొక్క చర్యలు ఎలా కనబడుతున్నాయి, అక్కడ ఇక్కడ ఒకే విధముగా మనకి కనబడుతున్నాయి. నామరూపాలే తేడా తప్ప పరమాత్ముడు ఒక్కడే అనే విషయం మనం మర్చిపోకూడదు, భేదభావం ఉండకూడదు. మనం అందుకని ఈ విషయం మనం గ్రహించాలి. ఈ లీలలో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయము. అందుకనే స్వామి సమర్థ స్వామి సమర్థే కానీ, నృసింహ సరస్వతే కానీ, మాణిక్య ప్రభులే కానీ, శ్రీపాదవులే కానీ, మరి సాయిబాబా గారే కానీ, ఏ భక్తుడు ఏ దైవాన్ని కొలుస్తున్నారో ఆ దైవాన్ని కొలుమని చెప్పారే తప్ప వారిని వదిలి నా దగ్గరగా రండి, నన్నే పట్టుకోమని వారు ఎక్కడా చెప్పలేదండి. ఇప్పుడు బాబా గారికి రామభక్తుడైనటువంటి ఒక డాక్టరు, మరి నేను రాముని తప్ప ఎవరిని నేను దర్శించుకోను, మరి ఆ ఫకీర్ని చూడటం ఏంటనే వచ్చినటువంటి ఆ భక్తుడు డాక్టర్కి రాముడిగా కనిపించాడు బాబా. మరి ఆశ్చర్యం పోయాడు అతను. అలాగే మద్రాస్ భజన మండలి, ఆ సమాజ మండలి వాళ్ళలో కూడా ఆ యజమాని అయినటువంటి భార్య మరి రాముడిగా కనిపించాడు బాబా. మధ్య మధ్యలో ఆమె మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు రాముడిగానే దర్శనం ఇచ్చాడు. అంటే పరమాత్ముడు ఎవరి ఇష్టదైవం ఉంటుందో వారి యొక్క రూపాన్ని ప్రదర్శించారు ఈ గురువు. అంటే అర్థం ఏమిటంటే పరమాత్మ ఒక్కడే. గురువు ఆ విధంగా మనకి బోధించుటకే వచ్చాడు గురు రూపంలో. మనం శరీరంగా ఉన్నాం కాబట్టి శరీరధారులై మన కోసమని, లోక కళ్యాణము కోసమని ఇలాంటి విషయాలు మనకు తెలియపరచడానికే మరి గురు రూపంలో వారు రావటం జరిగింది, ఇలాంటి బోధలు చేయటం జరిగింది. పరమాత్మ ఒక్కడే అనే సత్యాన్ని రుజువు చేయటానికే వారు ఈ విధమైనటువంటి లీలలను చూపిస్తున్నారనేటువంటి విషయము మనము గ్రహించాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి లీల. స్వామి సమర్థ అక్కలకోటకి రాక పూర్వము చూపించినటువంటి మరొక అద్భుతమైనటువంటి లీల అనే విషయం మనం గ్రహించాలి. స్వామి సమర్థ గుజరాత్లో ఉన్నప్పుడు వాపీ తీర్థం అనే ప్రదేశంలో వారు కనబడటం జరిగింది. వాపీ తీర్థం, వారు ఆ పవిత్ర తీర్థంలో స్నానం చేయాలని అనుకున్నారట స్వామివారు. మరి స్వామి సమర్థ స్నానం చేయటానికి ఆ వాపీ తీర్థంలోకి వెళుతుండగా అక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్యం వారు ఏం చేశారంటే, అక్కడ నిబంధన ఏంటంటే అందులో స్నానం చేస్తే డబ్బులు కట్టాలి. అది వాళ్ళ యొక్క నిబంధన, అది వాళ్ళ నియమం. అది ఆ సరస్సులో కనుక ఎవరైనా స్నానం చేయదలుచుకుంటే అక్కడ వాళ్ళకి రొక్కం చెల్లించవలసి వస్తుంది. మరి అందరినీ అడిగినట్లుగానే మరి స్వామి సమర్థను కూడా వాళ్ళు రుక్కం అడగటం జరిగింది. స్నానం చేసే ముందు మరి డబ్బులు చెల్లించమని అడిగారట స్వామి సమర్థని. అక్కడ అది విన్న తర్వాత స్వామి సమర్థ ఒక అద్భుతమైనటువంటి చమత్కారాన్ని చూపించారు ఆయన. వారు ఏం చేశారంటే అందరూ చూస్తుండగానే మరి స్వామి సమర్థ గాలిలో తేలిపోయారట ఆయన. అక్కడి నుండి గాలిలో తేలిపోయి ఆ వాపీ పుణ్యతీర్థానికి ఆవల ఒడ్డున కనిపించారు. మరి ఇంత అద్భుతమైనటువంటి చమత్కారము మామూలు మరి సామాన్యమైనటువంటి మరి మానవులకి అయితే మనం సాధ్యమా కాదు కదా. మరి అక్కడ వచ్చినటువంటి మరి శరీరధారులుగా కనిపించినటువంటి ఆ స్వామి సమర్థ చూడటానికి ఒక సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి జనాలకి ఒక సామాన్య మానవుని వలె వారు అక్కడ స్నానం చేస్తాను అని అంటే వాళ్ళు వారి యొక్క నిబంధన ప్రకారం డబ్బులు అడిగినప్పటికీ మరి స్వామి సమర్థ ఆ చమత్కారాన్ని చూపించారు. సాక్షాత్తు పరమాత్ముడే అక్కడ ఉన్నారు అనేటువంటి విషయము మనం గ్రహించాలి. మరి ఆయన గాలిలో తేలిపోయి ఆ పుణ్యతీర్థమైనటువంటి వాపీ తీర్థమునకి మరి ఆ ఒడ్డున కూర్చుని కనబడ్డారట స్వామివారు గాలిలో తేలి. మరి అక్కడ వాళ్ళందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారట.
వచ్చినటువంటి వారు మామూలు సామాన్య మానవులు కాదు, సాక్షాత్తు పరమాత్ముడే అక్కడ వచ్చారు అనేటువంటి విషయము వాళ్ళందరూ కూడా గ్రహించడం జరిగింది. వాపి తీర్థమునందు అక్కడ చూపించే ఈ చమత్కారం చూసిన వాళ్ళందరూ కూడా గ్రహించారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన.